కేజీఎఫ్ 2 సినిమా తర్వాత సలార్ సినిమాతో బిగ్ సక్సెస్ అందుకున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ఫ్యాన్స్ ఏం కోరుకున్నారో అదే విధంగా చూపించి ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు ప్రశాంత్ నీల్. రెబెల్ స్టార్ ఉగ్ర రూపాన్ని వెండితెరపై చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్ యాక్షన్ సీన్లు, డైలాగ్స్, కథ, స్నేహబంధం గురించి ప్రశాంత్ నీల్ చక్కగా వివరించారు. సలార్ బ్లాక్ బస్టర్ టాక్ తో సక్సెస్ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. దీంతో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అనేది ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేతిలో సలార్ 2, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు. దీంతో ప్రశాంత్ నీల్ ఏ ప్రాజెక్టు పై ఫోకస్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్టును కూడా ప్రభాస్ తోనే ఉంటుందని ప్రచారం జరిగింది. ఇప్పటికే పార్ట్ 2 కు సంబంధించిన షూట్ కూడా కొంత భాగం పూర్తయిందని, అటు ఎన్టీఆర్ సైతం దేవరా, వార్ 2 చిత్రాలతో బిజీగా ఉండటంతో సలార్ 2 నే షూట్ చేస్తారని టాక్ వచ్చింది. సీన్ కట్ చేస్తే ప్రభాస్ కూడా వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాడు. నాగ్ అశ్విన్ కల్కి, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ ఇవి పూర్తి కావాలి. ఇక ఆ తర్వాత తెరకెక్కుతున్న సందీప్ వంగా డైరెక్షన్ లో స్పిరిట్ ఫినిష్ చేయాలి. ఇవన్నీ పూర్తి కావాలంటే చాలా టైం పడుతుంది. దీంతో ప్రశాంత్ నీల్ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 31 పైనే ప్రశాంత్ నీల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆయనే స్వయంగా చెప్పినట్టు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మేలో పూజా కార్యక్రమంతో పాటు ఆగస్టు నుంచి రెగ్యులర్ షూట్ ను ప్లాన్ చేస్తున్నారని లీకులు వస్తున్నాయి. అప్పటిలోగా దేవరా సినిమా సందడి కూడా కంప్లీట్ అవుతుంది. ఓవైపు వార్ 2 షూట్ లో పాల్గొంటూనే ప్రశాంత్ సినిమాకు కూడా ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2025లో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ అప్డేట్ తో తారక్ అభిమానులు ఖుషి అవుతున్నారు.